ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు అనేది సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే వారసత్వం కావచ్చు ఏదైనా పూర్వీకుల నుంచి చాలా రోజుల తర్వాత అలాగే ఉండి తమ ఆస్తులకు సంబంధించి హక్కు ఉన్నాయంటూ దీనిపైన దాఖలు అయితే చేయడం జరిగింది హైకోర్టు. దీనిపైన హైకోర్టులో దాఖలు వేసినప్పుడు తప్పు పట్టిందనమాట. మీకు హక్కు లేదనే విధంగా. సో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి, దీనికి సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు ఏం చెప్పిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరోసారిగా బదలాయింపు జరిగినప్పటి నుంచే దావా వేసేందుకు గడువు మొదలవుతుందని. సో ఈ ఎందుకు సంబంధించి అంటే ముఖ్యంగా 12 ఏళ్ల లోపు ఆస్తులు క్లెయిమ్ చేస్తూ సివిల్ కోర్టును ఆశ్రయించారు అని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి 1967 నాటి ఆస్తి వివాదంలో గతంలో 67లో స్టార్ట్ అయితే 2020లో పత్రాలు అంటే ఇవన్నీ కూడా మాయనే విధంగా కూడా దాఖలైతే చేశారనమాట. దీంతో లావాదేవీల ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులు హక్కులు కోరడం చెల్లదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో లావాదేవీలు అప్పటి నుంచే దావా వేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అలా దాఖలు చేస్తే గడువు వ్యవహారంలో లిమిటేషన్ చట్టానికి వ్యతిరేకంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ తీర్పు అయితే వెల్లడించింది. సో ఎక్కడ జరిగింది ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో మండలంలో ఒక వ్యక్తికి 29 ఎకరాల భూమిపైన హక్కులు కోరుతూ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే దాఖలు చేశారు. ఈ తామిది అన్న విధంగా సివిల్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ 20 నుండి ముఖ్యంగా సెంచరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వేసినటువంటి పిటిషన్ జస్టిస్ అలియాశెట్టి లక్ష్మీనారాయణ జారీ చేయడం జరిగిందనమాట. సో ఇవి చట్ట వ్యతిరేకం అనే విధంగా చెప్తున్నారు. మొత్తం మీద హక్కులు కూడా లేవనే విధంగా చెప్తున్నారు అనమాట. పూర్వీకుల నుంచి కావచ్చు ఏదైనా ఉన్నా కూడా తమ వారసత్వంగా ఉన్నా కానీ మొత్తం మీద అయితే ఇంత టైం తీసుకోకూడదు అనే విధంగా, ఎప్పుడైతే కొనుగోలు అమ్మకాలు జరుగుతాయో సో అప్పటి నుంచే ఉండాలనే విధంగా కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట హైకోర్టు సంచలన తీర్పు.